ఇలాంటి సారీస్ ఆఫీస్ వేర్ కానీ లేదంటే సింపుల్గా వేర్ చేయాలనుకుంటే చాలా బాగుంటాయండి. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. కొంచెం సింపుల్గా అంటే ఎవరైనా కొత్తగా సారీస్ వేర్ చేస్తూ ఉంటే ఇలాంటి సారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఇలాంటి సారీస్ సింపుల్ పార్టీస్కి ఫంక్షన్స్కి వేర్ చేస్తే బాగుంటుందండి. సెమీ పార్టీ వేర్ లుక్లో సారీస్ అనేవి హైలైట్ అవుతున్నాయి అనమాట. సారీస్ అయితే చాలా బాగున్నాయండి. డిఫరెంట్గా కొంచెం యూనిక్గా వేర్ చేయాలనుకుంటే ఇలాంటి సారీస్ వేర్ చేస్తే బాగుంటుంది అనమాట. ఇలాంటి సారీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి. సింపుల్ అండ్ సూపర్గా ఉంటాయన్నమాట. ఇలాంటి సారీస్ నైట్ వేర్ పార్టీస్కి చాలా బాగుంటాయండి. రిసెప్షన్స్ కూడా ఇలాంటి సారీస్ వేర్ చేస్తే బాగుంటుందన్నమాట. హాయ్ ఎస్, వెల్కమ్ టు గీతాకృష్ణ సిల్క్స్. ఈ వీడియోలో మనం వచ్చేసాము హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నటువంటి గీతాకృష్ణ సిల్క్స్ అండి. గీతాకృష్ణ వాళ్ళకి హైదరాబాద్లో 3 బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి. వనస్థలిపురం బ్రాంచ్, కొత్తపేట బ్రాంచ్, కేపీహెచ్పీ బ్రాంచ్. వనస్థలిపురం బ్రాంచ్లో పట్టు సారీస్, ఫ్యాన్సీ సారీస్, కిడ్స్ వేర్ కలెక్షన్స్, మెన్స్ వేర్ కలెక్షన్స్ ఇలా అన్ని రకాల కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇది కంప్లీట్గా ఫ్యామిలీ స్టోర్ అండి. అలాగే కొత్తపేట బ్రాంచ్, కేపీహెచ్పీ బ్రాంచ్లో ఎక్స్క్లూజివ్ సారీస్ కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఆలస్యం చేయకుండా ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం. మనతో పాటు కలెక్షన్స్ చూపించడానికి సతీష్ గారు ఉన్నారండి. నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు మా ఆల్స్కి ఎలాంటి కలెక్షన్స్ చూపించబోతున్నారు? డైలీ వేర్, ఆఫీస్ పర్పస్ అండ్ పార్టీ వేర్ అండ్ డిజైనర్ వేర్ లో ఫుల్ కలెక్షన్ చూసేద్దామండి. ఫస్ట్ కలెక్షన్ ఏం చూపిస్తున్నారు? లైట్ వెయిట్ లో మనకు మలబార్ జార్జెట్ సారీస్ చూస్తున్నామండి. ప్యూర్ జార్జెట్లో బ్రాసో వీవింగ్ అనేది ఈ శారీలో హైలైట్ అవుతుంది. అండ్ ప్యాటర్న్ అనేది డైలీ వేర్ కలెక్షన్లో ఎన్నో మోడల్స్ వస్తుంటాయి కాబట్టి దాంట్లో ఒక డిఫరెంట్ కలెక్షన్ అనేది మనం చూస్తున్నాం. మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రాణి పింక్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. టోటలీ బ్రాసో వీవింగ్. ఇది ప్రింటెడ్ స్టైల్లో కనిపించడం కానీ ప్రింటెడ్ కాదండి. మనకు బ్రాసో వీవింగ్లో శారీ మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపోట్ బార్డర్ తీసుకున్నట్టయితే రాణి పింక్ కలర్ బేస్ మీద కూడా గోల్డెన్ రేషం థ్రెడ్ వీవింగ్లో ఒక కడి బార్డర్ అనేది కూడా మంచి షైనీ లుక్లో ప్లెయిన్లో ఇవ్వడం జరిగింది. ఇది శారీలో పైపోట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్, దానిపైన కూడా పింక్ అండ్ సపోటా కలర్ని హైలైట్ చేస్తూ మనకు ఒక బటర్ఫ్లై డిజైన్ అండ్ పొల్కన్ డాట్ డిజైన్ అనేది కూడా శారీ మొత్తం కూడా అన్ఈవెన్గా వచ్చింది. దాని లోపల కూడా మనకు బ్రాసో వీవింగ్ అనేది హైలైట్ చేస్తూ షైనీ థ్రెడ్ వీవింగ్ అనేది శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ప్రతి బూటీలో ఇవ్వడం జరిగింది. శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే రాణి పింక్ కలర్ బేస్లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బూటీ పోల్కన్ డాట్తోనే మనకు ఒక 3 బూటీస్తోని మనకు ఒక బూటీ స్టైల్లో వచ్చే విధంగా చాలా చక్కగా ఒకటి స్మాల్ సైజ్ ఒకటి బిగ్ సైజ్లో మనకు ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా లెంతీ బార్డర్ అనేది మనకి పింక్ కలర్ బేస్ మీద ఇచ్చారు. ఈ సారీకి సెకండ్ వైపు బార్డర్లో ఏదైతే థీమ్ వచ్చిందో అది మనకు పళ్ళుకి 2 వైపులా ఇస్తూనే మిడిల్ ఆఫ్ ది పార్ట్లో అదే థీమ్ని మనకు కొంచెం బిగ్ సైజ్లో కంటిన్యూ చేస్తూ 1 మీటర్ పైన మన బ్రాసో వీవింగ్లో పళ్ళు అంతా కూడా మన పింక్ కలర్ మీద గోల్డెన్ థ్రెడ్ వీవింగ్లో ఇవ్వడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసినట్లయితే గోల్డెన్ కలర్ మీద డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ ప్యాటర్న్ లో ఫ్లవర్ బూటీస్ ఇచ్చారండి. హ్యాండ్ పర్పస్ సారీలో ఏదైనా బోర్డర్స్ రన్ అయ్యో సేమ్ బోర్డర్స్ అనేవి రన్ అవుతాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూద్దాం. సేమ్ థీమ్ని రన్ చేస్తూ మనకి దిగిన కలర్ కాంబినేషన్ అనేది మంచి బ్రైట్ లుక్లోనే ఇచ్చారండి. మనకి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ బేస్కి మన పింక్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. క్లాత్ సేమ్ అయినా కానీ సరే ప్యాటర్న్ చేంజ్ చేస్తూ నేను ఇంకొక వెరైటీ చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు మనకు ఆ సెట్లోనూ కలర్స్ ఉంటాయి, ఈ సెట్లోనూ కలర్స్ ఉంటాయండి. కాకపోతే ప్యాటర్న్స్ అనేది చేంజ్ చేస్తూ చూపించడం జరుగుతుంది. ఇది సీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్తో బార్డర్, బటర్ఫ్లై డిజైన్ అనేది మల్టీ షేడ్లో వస్తుంది. క్రీపర్ అంతా కూడా గోల్డ్ వీవింగ్లో వస్తుంది. ఇది ఒకటి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి రాణి పింక్ బార్డర్. నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ బార్డర్. ఇది కూడా చాలా క్లాసీ లుక్లో ఉంటుందండి. మనకు చెరీ రెడ్ కలర్ కాంబినేషన్కి మస్టర్డ్ ఎల్లో బార్డర్, మస్టర్డ్ ఎల్లోనే బటర్ఫ్లై బూటీస్ అనేది కూడా చాలా హైలైట్ అవుతుంది. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే మంచి బ్లూ కలర్ కాంబినేషన్కి ఎల్లో కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. కలర్ కాంబినేషన్ డిఫరెంట్లో డైలీ వేర్ కలెక్షన్లో వన్ ఆఫ్ ది కలెక్షన్ అని చెప్పొచ్చు. చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. ఇలాంటి సారీస్ ఆఫీస్ వేర్ కానీ లేదంటే సింపుల్గా వేర్ చేయాలనుకుంటే చాలా బాగుంటాయండి. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మనకు 415 రూపాయలు మాత్రమే. 415 రూపీస్కి ఈ సారీ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కలెక్షన్ చూపిస్తున్నారు. లైట్ వెయిట్లో మైత్రి జార్జెట్ శారీస్ చూస్తున్నామండి. డైలీ వేర్ కలెక్షన్లో ఇది కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది. మంచి డీసెంట్ అండ్ అఫీషియల్ లుక్లో ఉంటుంది. టోటలీ వైట్ బేస్, సెట్ మొత్తం కూడా వైట్ బేస్లోనే ఉంటుంది. కలర్స్ అనేది మారుతూ ఫ్లోరల్ థీమ్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే కాపర్ సల్ఫేట్ బ్లూ పైన కూడా మంచి షైనీ సాటిన్ థ్రెడ్ వీవింగ్లోనే ఒక కడీ బార్డర్ అనేది కూడా కంటిన్యూ చేయడం జరిగింది. ఇది మన 3 to 4 ఇంచెస్లో పైపాట్ బార్డర్ ఉంటుంది. సారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే టోటలీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మనకు వైట్ బేస్, దానిపైన కూడా క్రీపర్ అంతా కూడా గ్రీన్ కలర్లో ఇచ్చారు. ఫ్లవర్ అంతా కూడా మన బ్లూ కలర్తో కూడా ఒక తన బంచెస్, ఒక తన సింగిల్ ఫ్లవర్ అలా హైలైట్ చేస్తూ మన శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఫ్లోరల్ థీమ్ అనేది
చాలా చక్కగా ఇచ్చారు. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన వచ్చిన కలర్ కాంబినేషన్ అండ్ బార్డర్ ఏదైతే ఉందో మన కాపర్ సల్ఫేట్ బ్లూ పైన కూడా మనకు గోల్డెన్ కడీ బార్డర్, అది మనకు కొంచెం బిగ్ సైజ్లో 7 to 8 ఇంచెస్లో ఇవ్వడం జరిగింది. పళ్ళు కాంబినేషన్ కూడా తీసుకున్నట్టయితే బాడీలో ఏదైతే ఫ్లోరల్ థీమ్ వచ్చిందో అది మన పళ్ళులగిన కంటిన్యూ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా మనకు కాపర్ సల్ఫేట్ బ్లూతోని ప్యారలల్ లైన్స్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళు వేరియేషన్ చూపించడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్లోని లైట్ అండ్ డార్క్ షేడ్లో ఆల్ ఓవర్ ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుందండి. హ్యాండ్ పర్పస్ శారీలో ఏ విధమైన బార్డర్స్ వచ్చాయో సేమ్ బార్డర్స్ అనేవి రన్ అవుతాయి. ఇందులోని కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా వైట్ బేస్లోనే వస్తుంది. దాంట్లో ఫ్లవర్ అండ్ బార్డర్ మాత్రమే మారుతూ ఉంటుందండి మనకి. ఇది బాడీ మొత్తం కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్తో ఇస్తూనే పింక్ కలర్తో బార్డర్ అనేది కూడా కంటిన్యూ చేయడం జరిగింది. సేమ్ థీమ్ని రన్ చేస్తూ మనకి ఇది గ్రీన్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్లో మనకు బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. క్లాసీ లుక్లో మనకి ఇది కూడా చాలా హైలైట్గా ఉంది. ఆరెంజ్ అనేది చాలా నీట్గా ఇచ్చారు. వైట్ బేస్లో సీ గ్రీన్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఈ సారీ కూడా ఫ్లోరల్ థీమ్లోనే ఇచ్చారు. రెడ్ కలర్ కాంబినేషన్ అనేది బార్డర్లో ఇస్తున్నాం. వైట్ బేస్ మీద రెడ్ ఫ్లవర్స్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే డీసెంట్ అండ్ అఫీషియల్ లుక్లో వైట్ బేస్ మీద గ్రే కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. 5 to 6 కలర్స్ అనేది మనం ఈ షోలో చూస్తున్నామండి. దేనికి అదే హైలైట్ లుక్లో ఉంటుంది మనకు. కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. కొంచెం సింపుల్గా అంటే ఎవరైనా కొత్తగా శారీస్ వేర్ చేస్తూ ఉంటే ఇలాంటి శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. ఈజీగా కూడా క్యారీ చేసుకోవచ్చు. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 575 రూపాయలు. ఓకే, 575 రూపీస్కి ఈ శారీ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో తనిష్క టిష్యూ ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నామండి. పార్టీ వేర్ గెటప్లోనే ఒక డిజైనరీ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. మనకు టోటలీ గోల్డెన్ టిష్యూ అనేది హైలైట్ అవుతుంది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకుందాం. క్వైట్ కాంట్రాస్ట్ లుక్లో మన పై వైపు బార్డర్ ఇచ్చారు. మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అనేది డార్క్ షేడ్లో తీసుకోవడం జరిగింది. ప్లెయిన్ ఒక శారీన్ బార్డర్ అనేది మన పై వైపు ఒక 2 to 3 ఇంచెస్లో ఇవ్వడం జరిగింది. ఇది శారీలో పైపాట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే గోల్డెన్ బేస్ పైన కూడా మనకు నిలువు లైన్స్ అన్ని కూడా గోల్డెన్ చెక్స్తో ఇచ్చారు. అడ్డం లైన్స్ అన్ని కూడా సిల్వర్ చెక్స్తో ఇస్తున్నాయి. ఆల్టర్నేటివ్ చెక్స్లో శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా 0 సైజ్ బ్లాక్ డిజైన్ అనేది కూడా మంచి షైనీ లుక్లో ఇవ్వడం జరిగింది. శారీ మొత్తం కూడా ప్లెయిన్లోనే ఉంటుంది, ఎటువంటి బూటీస్ లేకుండా ఓన్లీ డోరియా లైన్స్ అనేది కూడా కంటిన్యూ చేస్తాం. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన వచ్చిన కలర్ కాంబినేషన్ అంటే డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకుంటూ దానిపైన కూడా మనకి ఎడ్జ్లో రెండు వైపులా కూడా ఒక పైపింగ్ లైన్స్ అనేది ఫ్లవర్ థీమ్ అండ్ మ్యాంగో విత్ ఫ్లవర్ థీమ్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ మనకు పైపింగ్ లైన్స్ ఇచ్చారు. దానికి ఎక్స్ట్రాగా మిడిల్ ఆఫ్ ది పార్ట్లో కొంచెం బ్రాడ్ సైజ్లోనే మన ఫ్లవర్ హిల్ అండ్ లీఫ్ డిజైన్ చుట్టుపక్కల అంతా కూడా క్రీపర్ అనేది కంటిన్యూ చేస్తూ కొంచెం బ్రాడ్ బార్డర్ అనేది మన సెకండ్ వైపు ఇవ్వడం జరిగింది. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా మంచి టిష్యూ బేస్లో చాలా రిచ్ అండ్ గ్రాండ్ లుక్లో ఇచ్చారు కాబట్టి పళ్ళు కంటిన్యూషన్లోనే మనకు సేమ్ డిజైన్ అనేది రిపీట్ చేయడం జరిగింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో కొంచెం కల్నేత షేడ్లో మనం మెరూన్ అనేది మిక్స్ చేస్తూ ఇవ్వడం జరిగింది. సింపుల్ అండ్ సోబర్ లుక్తో మనకు పళ్ళు కూడా వస్తుంది. ఈ శారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే టిష్యూ బేస్ మీదే మెరూన్ కలర్ లైన్స్ అనేవి ఫామ్ చేస్తూ ఇచ్చారండి. అండ్ హ్యాండ్ పర్పస్కి శారీలో ఏ విధమైన బార్డర్స్ రన్ అవుతున్నాయో సేమ్ బార్డర్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇందులోని కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూద్దాం. కలర్స్ అయితే చాలా హైలైట్ అండ్ యూనిక్ ప్యాటర్న్లో ఉన్నాయండి. మనకి ఇది గోల్డెన్ బేస్ కలర్ కాంబినేషన్కి మెజెంటా బార్డర్. అంటే ఈ షోలో చూసేటివన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా గోల్డెన్ బేసే వస్తుంది. కాకపోతే దానికి బార్డర్స్ కలర్స్ మారుతూ ఇది మనకు పింక్ షేడ్లో ఇచ్చారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గోల్డ్కి గ్రీన్ బార్డర్, ఇది గోల్డ్కి నేవీ బ్లూ బార్డర్ అండ్ గోల్డ్కి సీ గ్రీన్ బార్డర్, గోల్డ్కి రాయల్ బ్లూ బార్డర్. బాడీ బేస్ సేమ్ అయినా కానీ సరే బార్డర్ కలర్స్ మారుస్తూ మనకి ప్యాటర్న్ అంతా కూడా చాలా చక్కగా ఇచ్చారండి. మనకు బ్లౌజ్ ఎటువంటి ప్యాటర్న్ ఎటువంటి మోడల్లో అయినా కానీ హైలైట్ చేసుకున్నట్టయితే పార్టీ వేర్ గెటప్లో ఈ శారీ ఉంటుంది. ఇలాంటి శారీస్ సింపుల్ పార్టీస్కి ఫంక్షన్స్కి వేర్ చేస్తే బాగుంటుందండి. సెమీ పార్టీ వేర్ లుక్లో శారీస్ అనేవి హైలైట్ అవుతున్నాయి అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 535 రూపాయలు మాత్రమే. ఓకే, 535 రూపీస్కి ఈ శారీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఇక్కడ శారీస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో సేలం ఫ్యాన్సీ శారీస్ చూస్తున్నామండి. చాలా చక్కటి ఎంబ్రాయిడరీ స్టైల్లో మన శారీస్ మొత్తం కూడా చాలా పార్టీ వేర్ లుక్లో ఉంటాయి. మంచి గోల్డ్ స్పాట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ షేడెడ్ టైప్లో ఇస్తున్నాయి. దానిపైన కూడా మనకు 4 పెటల్తో ఒక ఫ్లవర్ బూటీ అండ్ ఒక డైమండ్ బూటీ ఇలా ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా గోల్డెన్ జరీ వీవ్లో ఇవ్వడం జరిగింది. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే కోటా స్ట్రెచ్చర్ పైన కూడా మనకు చాలా చక్కటి
గోల్డ్ స్పాట్ అనేది మన బ్రైట్ షేడ్లో ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా కొంచెం యూనిక్ ప్యాటర్న్లో మనకు వైట్ షేడ్లో మనకు ఊన్ థ్రెడ్ బైమింగ్తో చుట్టుపక్కల అంతా కూడా క్రీపర్ డిజైన్, అక్కడక్కడ మ్యాంగో బంచెస్ అనేది కూడా కంటిన్యూ చేస్తాం. ఆ మ్యాంగో బంచెస్ లోపల కూడా మనకు క్రీమ్ కలర్తో లీఫ్ డిజైన్ ఫ్లవర్ అంతా కూడా మనకు మెహందీ గ్రీన్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్తో కూడా కంటిన్యూ చేస్తూ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ శారీలో సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది సెకండ్ వైపు కూడా రిపీట్ చేస్తూ దానికి ఎగస్ట్రాగా మనకు బ్లూ కలర్ బేస్ మీద ఇంకొక హార్ట్ షేప్ బూటీస్ అనేది లీఫీ స్టైల్లో మనకు చుట్టుపక్కలంతా కూడా పెటల్స్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ ఒక డిజైనర్ బార్డర్ లెంతీ సైజ్లో ఇచ్చారు. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే బార్డర్లో వచ్చిన కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. పళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా కూడా దానిపైన కూడా మనకి ఏంటంటే ప్లెయిన్లోనే టిష్యూ ప్యారలల్ లైన్స్ అనేది కూడా సిల్వర్ జరీ వీవింగ్తో ఇవ్వడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ మీద సిల్వర్ జరీ లైన్స్తో ఫామ్ చేశారండి. పళ్ళులో ఏ విధమైన ప్యాటర్న్ ఇచ్చారో సేమ్ ప్యాటర్న్ బ్లౌజ్లో కూడా రన్ అవుతుంది. హ్యాండ్ పర్పస్ సారీలో ఏ విధమైన బార్డర్స్ ఇచ్చారో సేమ్ బార్డర్స్ రన్ అవుతున్నాయి. అండ్ ఇందులోనే చాలా కలర్స్ ఉన్నాయండి, అవి కూడా చూద్దాం. కలర్స్ డిఫరెంట్లో కాంబినేషన్ వెరైటీగా చాలా మోడల్స్ ఉన్నాయండి. మనకు సేమ్ థీమ్ని రిపీట్ చేస్తూ ఇది మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్కి కాపర్ సల్ఫర్ బ్లూలో ఈ సారీ ఇలా వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రాణి పింక్ బార్డర్లో ఇది ఒకటి థీమ్ చేంజెస్లో ఇచ్చారు. ఇది కూడా చాలా నీట్గా మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లూ బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఇది ఒకటి ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా మనకు హాఫ్ అండ్ హాఫ్ షేడ్లో ఇచ్చారండి. మనకు షోల్డర్ పార్ట్ అంతా కూడా మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్, నీ పార్ట్ అంతా కూడా మనకు రెడ్ కలర్తో కూడా కంటిన్యూ చేస్తూ ఇవ్వడం జరిగింది. మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్లోనే గ్రీన్ అండ్ సిల్వర్ కలర్తో డోరియా లైన్స్ అనేది కూడా కంటిన్యూ చేస్తూ రెడ్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. నేవీ బ్లూ పైన కూడా మనకు గోల్డ్ అండ్ సిల్వర్ జరీ లైన్స్ అనేది డోరియా స్టైల్లో ఇచ్చారు. ఆరెంజ్ కలర్తో బార్డర్ ఇవ్వడం జరిగింది. చాలా చక్కగా ఈ సారీ కూడా హైలైట్ అవుతుందండి. మనకు గోల్డ్ స్పాట్ ఆరెంజ్ విత్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్లో స్టార్టింగ్లో ఒక ప్యాటర్న్ అనేది కూడా మనకు రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో చూపించారు. కాకపోతే దాంట్లోనే డిజైన్ చేంజెస్లో ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే ఇచ్చారు. ఇలా ప్రతి ఒక్క ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ఎంబ్రాయిడరీ స్టైల్లో కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్లో చాలా చక్కటి కలెక్షన్ అనేది మనకు ఈ షోలో చూస్తున్నాం. శారీస్ అయితే చాలా బాగున్నాయండి. డిఫరెంట్గా కొంచెం యూనిక్గా వేర్ చేయాలనుకుంటే ఇలాంటి శారీస్ వేర్ చేస్తే బాగుంటుంది అనమాట. ఈ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్ అండి, మనకు 655 రూపాయలు. ఓకే, 655 రూపీస్కి ఈ శారీ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? లైట్ వెయిట్లో కుప్పడం సీకోలో ప్యూర్ హ్యాండ్లూమ్ వెరైటీ చూస్తున్నామండి. చాలా చక్కటి కాంబినేషన్స్ మన కుప్పడంలో ఎన్నో రకాలలో వచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ది కలెక్షన్ ఇది కూడా సింపుల్ అండ్ సోబర్ లుక్తో ఉంటుంది. కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందండి. మనకు ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి బ్లాక్ కలర్తో బార్డర్ అనేది హైలైట్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే కుప్పడం కుట్టు స్టైల్లోనే ఒక 4 to 5 ఇంచెస్లో మన కుప్పడం కుట్టు బార్డర్ అనేది ప్లెయిన్లో ఇవ్వడం జరిగింది. దానికి ఎక్స్ట్రాగా ఎడ్జ్లో ఒక జరీ లైన్ అనేది కూడా 1 ఇంచ్లో కంటిన్యూ చేయడం జరిగింది. ఇది శారీలో పైపాట్ బార్డర్. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా మనకు ప్యారెట్ గ్రీన్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ కల్నేత షేడ్లో ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా మన వీవింగ్ స్టైల్లోనే మనకు ఒక డ్రాప్ షేప్ బూటీస్ అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా లీవ్స్ మిడిల్లో అంతా కూడా ఒక డ్రాప్ షేప్ కడీ బూటీ అనేది కూడా కంటిన్యూ చేస్తూ శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఇచ్చారు. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే బ్లాక్ కలర్ బేస్ పైన ఏదైతే కలర్ కాంబినేషన్ వచ్చిందో అది కొంచెం లెంతీ సైజ్లో సెకండ్ వైపు ఇస్తున్నాయి. దానిపైన కూడా పెటల్స్తోని మనకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బంచ్ బూటీస్ని అదే ప్లెయిన్ బేస్ మీద ఆల్టర్నేటివ్గా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ శారీకి పళ్ళు కాంబినేషన్ డార్క్ నాచు గ్రీన్ కలర్ కాంబినేషన్ అనేది మన బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారు. దానిపైన కూడా మనకి చాలా నీట్ అండ్ రిచ్ లుక్తో కూడా మనకు ఒక బాదామి షేప్ క్రీపర్ డిజైన్, దాని లోపల కూడా ఒక లీఫీ బూటీస్ అనేది మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఇస్తూనే ఎడ్జెస్లో 2 వైపులో కూడా ఒక లీఫీ బూటీస్ అనేది హిల్ టైప్లో ఇవ్వడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ డార్క్ గ్రీన్ మీద ప్లెయిన్ వస్తుందండి. హ్యాండ్ పర్పస్ సారీలో ఏ విధమైన ప్లెయిన్ బార్డర్స్ ఇచ్చారో సేమ్ బార్డర్స్ అనేవి రన్ అవుతున్నాయి. ఇందులో కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూద్దాం. వీటిల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా కాంబినేషన్ హైలైట్ అండి. మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో ఇది గ్రే కలర్కి రెడ్ బార్డర్లో మనకు డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ పికాక్ బూటీస్ని హైలైట్ చేస్తూ ఇదొకటి కింద చాలా బాగుందండి. మనకు పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్కి సీ గ్రీన్ కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ బార్డర్లో ఇది కూడా ఒక డిఫరెంట్ బూటీస్ ఇచ్చారు. ఎల్లో ఇష్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి రాయల్ బ్లూ కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ చేయడం జరిగింది. ఇది కూడా మంచి డార్క్ చెరీ రెడ్ కలర్ కాంబినేషన్కి బాటిల్ గ్రీన్ కలర్తో బార్డర్ అనేది కంటిన్యూ ఇచ్చారు. ఫైనల్గా ఈ సారీ తీసుకున్నట్టయితే కాంబినేషన్ డిఫరెంట్ స్టైల్లో కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ కాంబినేషన్కి బ్లాక్ బార్డర్ చాలా ఆఫీషియల్ అండ్ రాయల్టీ లుక్లో కూడా ఉంటుందండి. మనకు ప్రతి ఒక్క శారీ కూడా కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ హైలైట్ చేస్తూ దేనికి అదే ప్యాటర్న్ అన్నట్టుంది, చాలా నీట్గా.
ఇలాంటి సారీస్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా చాలా బాగుంటాయండి, సింపుల్ అండ్ సూపర్గా ఉంటాయన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్లోనే 1075 రూపాయలకండి. 1075 రూపీస్కి శారీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కలెక్షన్ చూపిస్తున్నారు. లైట్ వెయిట్లోనే పార్టీ వేర్ గెటప్లో ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. మనకు కాత్యాయిని ఫ్యాన్సీ పట్టు శారీస్ చూస్తున్నాం. బనారసీ స్టైల్లోనే మనకి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుందండి. మనకు ప్యాటర్న్ థీమ్ కలర్స్ కూడా చాలా హైలైట్గా లిమిటెడ్గా ఒక 4 కలర్స్ మాత్రమే ఉన్నాయండి మంచి క్యాట్లాగ్ పీసెస్లో. ఫస్ట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే సీ బ్లూ కలర్ కాంబినేషన్కి గోల్డెన్ అండ్ పింక్ కలర్ని హైలైట్ చేస్తూ మన శారీ మొత్తం కూడా ఒక డిఫరెంట్ థీమ్లో ఇచ్చారు. ఫస్ట్ శారీలో పైపాట్ బార్డర్ తీసుకున్నట్టయితే సెల్ఫ్ కాంబినేషన్లోనే హైలైట్ చేస్తూ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా కల్నేత పింక్ డోరియా బ్యాక్గ్రౌండ్ లోపల కూడా గోల్డెన్ సరీ వీవింగ్లో కడీ బార్డర్ అనేది ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా డోరియా లైన్స్ని కంటిన్యూ చేస్తూ శారీలో పైపాట్ బార్డర్ ఇచ్చారు. శారీ మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా తీసుకున్నట్టయితే థీమ్ అనేది కొంచెం డిఫరెంట్ స్టైల్లోనే మన పార్టీ వేర్ రిచ్ అండ్ గ్రాండ్ లుక్లోనే వచ్చారండి. మనకు కల్నేత బ్లూ షేడ్లో పైన కూడా మనకు శారీ మొత్తం కూడా లీవ్స్ అండ్ క్రీపర్ డిజైన్ ఏదైతే ఉందో అది మన గోల్డెన్ జరీ వీవింగ్తో ఇచ్చారు. ఫ్లవర్ ఏదైతే ఉందో అది మన గోల్డ్ అండ్ పింక్ కలర్ అవుట్లైన్ థ్రెడ్ వీవింగ్ వచ్చే విధంగా శారీ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒక చక్కటి థీమ్ అనేది క్యాట్లాగ్ మోడల్లో ఇవ్వడం జరిగింది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే కాంట్రాస్ట్లో మన పింక్ కలర్ బేస్ అనేది కట్ వర్క్ స్టైల్లో వచ్చే విధంగా మిడిల్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా కడీ స్టైల్ ఇవ్వడం జరిగింది. దానికి ఎడ్జెస్లో 2 వైపులా కూడా ఒక సైడ్ అంతా కూడా బేబీ స్టైల్ డిజైన్ క్రీపర్ ఇచ్చారు. దాని లోపల కూడా ఒక సర్కిల్ షేప్లో పికాక్ బూటీస్ అనేది కంటిన్యూ చేస్తూ ఇంకొక సైడ్లో వచ్చేసి మనకు ఒక ఆస్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కూడా హాఫ్ సర్కిల్ షేప్లో ఇస్తూనే దాని లోపల కూడా ట్విన్ పికాక్స్ని కంటిన్యూ చేస్తూ పింక్ అండ్ గోల్డ్ కలర్ని బ్లూ కలర్ బేస్ మీద హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈ సారీకి పళ్ళు కాంబినేషన్ తీసుకున్నట్టయితే రిచ్ అండ్ గ్రాండ్ లుక్లో మనకు 1 మీటర్ పైన మన పళ్ళు అంతా కూడా మనకు పింక్ కలర్ బేస్ మీద కూడా గోల్డ్ని హైలైట్ చేస్తూ మిడిల్ ఆఫ్ ది పార్ట్లో ఒక క్రీపర్ లోపల కూడా లీవ్ బూటీస్ అనేది కంటిన్యూ చేశారు. ఎడ్జెస్లో 2 వైపులా కూడా మన సెకండ్ వైపు బార్డర్లో ఏదైతే డిజైన్ వచ్చిందో అది కంటిన్యూ చేయడం జరిగింది. ఈ సారీ బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ బ్లూ మీద బ్లూ కలర్ థ్రెడ్ వీవింగ్తో బుటీస్ అనేవి ఇచ్చారండి. చిన్న బుటీస్ వస్తాయన్నమాట. హ్యాండ్ పర్పస్కి ఇలా బార్డర్ ఇచ్చి దాంట్లోనే పికాక్ డిజైన్స్తో హైలైట్ చేశారు. కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇందులోనే కలర్స్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూద్దాం. వీటిలో కలర్స్ తీసుకున్నట్టయితే లిమిటెడ్ కలర్స్ అయినా కానీ సరే ప్రతి ఒక్క కలర్ కూడా దేనికి అదే హైలైట్ లుక్లో ఉంటుందండి. ఇది టమాటా పింక్ కలర్ కాంబినేషన్కి గోల్డ్ అండ్ సీ గ్రీన్ని హైలైట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మంచి కల్నేత ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పైన కూడా గోల్డ్ అండ్ పింక్ కలర్ని హైలైట్ చేస్తూ మనకు చాలా డీసెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్లో ఇచ్చారు. ఫైనల్గా ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్కి నేవీ బ్లూని హైలైట్ చేస్తూ ప్రతి ఒక్క ప్యాటర్న్లో కూడా గోల్డ్ జరీలో మనకు రిచ్ లుక్లో పార్టీ వేర్గా ఉంటుందండి. మనకు పెళ్లి కూతురికైనా కానీ సరే సెకండ్ థర్డ్ ఆప్షన్లో ఈ శారీ కనుక తీసుకున్నట్టయితే చాలా రిచ్ లుక్తో ఉంటుంది. ఇలాంటి సారీస్ నైట్ వేర్ పార్టీస్కి చాలా బాగుంటాయండి. రిసెప్షన్స్ కూడా ఇలాంటి సారీస్ వేర్ చేస్తే బాగుంటుందన్నమాట. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి. 2335 రూపాయలు. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2335 రూపీస్ అండి. అండ్ ఇందులోనే డిఫరెంట్ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. స్టోర్ని విజిట్ చేస్తే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదండి మంచి మంచి కలెక్షన్స్ని. ఈ వీడియోలో చూపించిన శారీస్లో మీకు ఏమైనా నచ్చినట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే వీళ్ళకి సంబంధించిన 3 బ్రాంచెస్ అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నియర్ బై స్టోర్ని విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు, లేదు అంటే ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.